నిజామాబాద్ జిల్లా తాండూరులో చేతబడి కలకలం రేపుతోంది. తన కూతురు తనకి ఇష్టం లేని వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటోంది, ప్రేమిస్తోంది, తిరుగుతోంది అని చెప్పి ఓ తల్లే కూతురు పైన ఒక మంత్రగాడిని తీసుకొచ్చి పూజలు చేయించింది. అర్ధరాత్రి సమయంలో ముగ్గు గీసి ఆ ముగ్గులో ఆ కూతురుని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేయాలని ఆలోచిస్తుంది ఆ తల్లి. అయితే దీన్ని భగ్నం చేశారు కాలనీవాసులంతా కలిసి. తాండూరులో జరిగిన ఈ ఘటన కూతురు పైన తల్లి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కూతురు ప్రేమ పెటాకులు కావాలని తల్లి చేతబడి చేసింది. మంత్రగాడికి ఆ కాలనీవాసులంతా దేహశుద్ధి చేశారు. అయితే తాండూరుకు చెందినటువంటి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది ఇందిరా అనేటువంటి ఒక అమ్మాయి. అయితే కూతురుని మందలించింది తల్లి, అయినా తల్లి మాట వినకుండా ఆ అబ్బాయినే ప్రేమిస్తోంది ఇందిరా. తాండూరులో నిర్మానుష్య ప్రాంతంలోకి ఈ మంత్రగాడిని తీసుకువచ్చి పూజలు చేయిస్తోంది తల్లి. పూజ ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టి చేతబడి చేస్తోంది. విషయం తెలుసుకున్న కాలనీవాసులు అక్కడికి వెళ్ళిపోయి ఆ మంత్రగాడికి దేశుడు చేయడంతో పాటుగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. స్థానికులు వెంటనే అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మంత్రగాడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా కూతురు తనకి నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పి మంత్రగాడిని తీసుకొచ్చి మంత్రాలు చేయాలనుకుంది, కానీ ఆ కూతురికి నచ్చజెప్పే ప్రయత్నమో లేదా కూతురు ప్రేమించిందని చెప్పి ఒప్పుకునే ప్రయత్నం కూడా జరిగింది తల్లి. సో మంత్రగాడు కూడా చూడండి, వీడియోలో మీరు చూస్తున్నారు, నోట్లో తట్టడంత గుట్కా వేసుకొని వాడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఒకసారి ఆ సంఘటనా స్థలంలో తాండూరులోని ఒక నిర్మానుష్య ప్రాంతంగా జరిగినటువంటి ఈ చేతబడి సంబంధించిన విజువల్ చూద్దాం. వీడిని పట్టుకోవాలని 2-3 సార్లు నువ్వు మాట్లాడకు. ఎందుకు వచ్చినావు అసలు ఇంతకి? వచ్చారు, నీ ప్రాబ్లం ఏంది అసలుకి? అంటే పెళ్లిలు అయితలేవు. నీ ఏజ్ ఎంత? నిజం చెప్పు. 20 అయితే పెళ్లి ఎందుకు? పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నేను పక్కా. నిజంగా అన్న అబద్ధం. ఏ క్లాస్ నేను నమ్ముకుంటే మీరు ఏమి వీడిని పట్టుకోవాలని 2-3 సార్లు పట్టుకున్నాను. వీడిని పట్టుకున్నానే కదా నిన్ను. పానం బాలేదు కాదు, ఇది ఏంది నువ్వు అసలు హిందుత్వాన్ని ఏం చేస్తున్నావు? ఏంది నువ్వు కొడుక? చిన్న పిల్లలకి ఏం మెసేజ్ పెడతావురా నువ్వు? నీకు ఆ రోజు మీ ఇంటి ముంగల్లే అన్నా నేను, నాడు అరే మై నాడు గల్లీలు అందరినీ లేపాలి ఈ రోజు అటు ఇట్లా. ఏంది చెప్పు. పలానా మనిషి నా దగ్గరకు వచ్చిందంటే ఎవరామె? మా గల్లీలో ఉంటది పేరు, మా గల్లీ మనిషి నిర్మల. వాళ్ళ సంసారం లోపల కొడుకు కోడలు ఇబ్బందులు పడాలని నా వద్దకు వచ్చింది. ఇది నిజమా కాదా? నువ్వు కల్పించుకొని చెప్తున్నావు. నిజం. ఎప్పుడు వచ్చింది? మన 9 నెలల 15 ఓకే సార్. అన్న నువ్వు చెప్పు, ఇంకేమన్నా చేయమన్నా నిజం చెప్పు. మంచిగా ఉండకుండా ఇంకేమన్నా కోసం అన్నట్టు నువ్వేం చేసినావు? నేను కూడా ఏమన్నా చేతం పట్టుండే అన్నా. ఇంకేమన్నా? ఇంకంతే. తర్వాత ఎప్పుడు వచ్చిందమ్మ? ఇక మాట్లాడుతుంటది, వస్తూ పోతున్నప్పుడు మాట్లాడుతుంటది, అప్పుడే ఏదో అయింది చేసినావు అంతే కదా? వస్తూ పోతుంటది, ఆ మధ్యలోనే చేసినావు అంతే కదా? ఏం చేసినావు కదా? ఇట్లా ఆల్మొగలు జగడం ఆడుకుని దానికి ఏమి ఇచ్చినావు? ఏం చేసినావు? గుండు చెప్పు. నీ ఫేస్ ఎట్లా బ్లర్ అవుతుంది లైట్. నువ్వు టెన్షన్ పడకు, అన్నకు ఆన్సర్ కావాలంతే. కోట్ల తీసుకొని వచ్చినారు, కోట్ల మీద ఇది చేసింది. ఏం చేసినావు? వారిద్దరు ఆల్మొగలు మంచిగా ఉండకుండా. ఎప్పుడు చేసినావు అది? నెల అయితే. ఏ టైంలో చేసినావు? ఇటుకానే ఓరం నాడు అంటే ఓరం నాడు అంటే వారం చేస్తాడు. వారం నాడు ఓకే. ఏమేం చేసినావు చెప్తే కదా ఇప్పుడు ఇంతకుముందు. ఆమె ఊకే కలిసిపోతుండే, ఇవన్నీ చెప్తుండే నీకు? కలుస్తుండే. నువ్వేమేమి తీసుకురమ్మన్నావు? ఏం లేదు, ఫోటో ఒకటి. ఫోటోలో తీసుకొచ్చింది ఆమె ఫోటో? నా దగ్గరికి నిర్మల అనే ఒక మహిళ వచ్చింది. కొడుకు కోడలు మంచిగా ఉండకూడదు అని చెప్పి నాకు చెప్పింది. సో దాని ప్రకారంగా నేను చేతబడి చేస్తున్నా, మంత్రాలు చేస్తున్నా అని ఒక మాట. వాళ్ళంతా నిజాలు చెప్పని అడుగుతున్న కొద్దీ ఇంకో మాట. రకరకాలుగా మాటలు మారుస్తూ మాట్లాడుతున్నాడు ఈ మంత్రగాడు. వాడికి ఆల్రెడీ మొహం మీద పడాల్సిన గట్టిగా షాట్ పడినట్టుంది, మొహం అంతా వాచింది. వాడు చూడండి, మధ్యాహ్నం పూట చూస్తేనే భయపడేలా ఉన్న మనుషులు, అట్లాంటి వ్యక్తి ఉన్నాడు వాడు.
కూతురు పైన ఏకంగా క్షుద్ర పూజలు చేయిస్తున్న తల్లి అంటే అర్థమవుతుంది ఎంతటి పాపిష్టిరాలు అనేది. తల్లి అనేటువంటి పేరుకే తను మచ్చ తెచ్చే విధంగా, ఆ పదానికి మచ్చ తెచ్చే విధంగా బిహేవ్ చేస్తోంది. కింద మీకు కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఆవిడే మహిళ, సో ఆవిడే తల్లి. సో స్థానికులంతా గమనించి అక్కడ మనం వీడియోలో చూస్తూ ఉంటారు. ఇది గతంలో కూడా 2 సార్లు వీడిని పట్టుకున్నా, వీడిని దొరకబెట్టినా అని చెప్పి అంటుంటే అన్న వదిలే అన్న అంటున్నాడు వాడు. చేతబడ మంత్రాల పిచ్చి పిచ్చి చేష్టలతోని అమాయకపు జనం దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం ఇటువంటి దొంగ మంత్రగాళ్ళు, దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చేసే ప్రయత్నం అంతా. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్లో. పవన్, సో ఏకంగా కూతురు పైనే క్షుద్ర పూజలు చేయించిందో తల్లి. ఆ తల్లి కూడా అక్కడ మంత్రగాన్ని కాలనీవాస అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏదేం జరిగినా అటు అమ్మాయి కూడా మైనర్ 10th క్లాస్ అని చెప్తోంది. సో తను ప్రేమించినటువంటి ఆ అబ్బాయితో సరిగా ఉండకూడదని, వాళ్ళిద్దరు ప్రేమ విఫలం కావాలని చెప్పి క్షుద్ర పూజలు చేయించడం ఎలా జరుగుతోంది అంతా కూడా పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ సంఘటన పైన కాలనీవాసుల రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. ఏకంగా కూతురు ప్రేమ విఫలం కావాలని చెప్పి ఏకంగా చాలామంది కూడా మందలిస్తూ ఉంటారు, గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పల్లెటూరు గ్రామంలో ఇప్పటికే ఆచారాలు అలాగే కొనసాగుతున్నాయి. ప్రతి దానికి ఈ చాతబడి లాంటివి, మందు పెట్టడాలు, ఇలాంటి పూజలు ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. ఇదే పరిస్థితిలో ఉన్న మైండ్ సెట్లో ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో తన కూతురు ప్రేమ విఫలం కావాలని ఏకంగా చాతబడి చేపించి అతను కూతురు అంతా మర్చిపోవాలనే నేపథ్యంలో ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళి సుమారుగా రాత్రి వేళల్లో ఊరు చివరిలో కూర్చోబెట్టి ముగ్గు వేసి అక్కడ మంత్రాలు చేపిస్తూ ఉంది ఆ తల్లి కూతురుతోటి. ఇటు ఆ మంత్రగాడు మాత్రం గతంలో కూడా చాలా వరకు ఇలాంటి పూజలు చేశారంటూ కూడా గ్రామస్తులు అతన్ని ఆరోపించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు క్షుద్ర పూజలు, రాత్రి వేళ క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనే నేపథ్యంలో ఇటు చాలా వరకు కూడా నరబలిలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా అలర్ట్ అవ్వడం జరిగింది. నిజంగా వీడు పూజ చేస్తున్నాడా, లేకపోతే మర్చిపోవాలని పూజ చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా వస్తువు కోసం లేదని తెలుసుకోవడం కోసం నరబలి ఇవ్వడానికి ఎవరైనా మనుషులు తీసుకొచ్చి మాయమాటలు చెప్తున్నారు. దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇటు కొంతమంది వ్యక్తుల్ని మర్చిపోవడానికి లేదా గుర్తుపెట్టుకోవాలంటూ కూడా మందు పెట్టడాలు, మందు తీస్తామంటూ కూడా చాలామంది కూడా ఇవాళ రేపు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. వీరిని ఆసరాగా తీసుకొని చాలామంది కూడా వారి చేతికి అందినంత డబ్బులు అయితే వారి దగ్గర నుంచి గుంజుస్తూ ఉన్నారు. ఇటు పూజలు అంటూ లేకపోతే ఇటు మందు పెడతాం, మందు తీస్తామంటూ కూడా చాలా వరకు ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. వారి వలలో చిక్కితే గనక మీరు సర్వస్వం కోల్పోయి ఏదైతే వాళ్ళు ఇచ్చిన మూలికలు తినడం కానీ, ఇటు మందు పెట్టడం కానీ, ఇటు ఆ పూజలలో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇటు మెంటల్ స్టేజ్ కోల్పోయి వాళ్ళు పిచ్చోలు అవడం, ఇటు వారు ఇచ్చిన మూలికలు తీసుకోవడం వల్ల అజీర్ణం అవ్వక ఆ లోపల శారీరక సమస్యలు వచ్చి ఎంతోమంది కూడా మంచాన పడతా